ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనతో ఒక చిన్న కాని లోతైన సత్యం మాట్లాడుతున్నాడు. సామెతలు 25:4 ఇలా చెబుతుంది, సువర్ణములోని మలినమును తొలగించుము, అప్పుడు వృత్తికారునికి పాత్ర సిద్ధపడును. సువర్ణం చాలా విలువైనది, కాని అందులో మలినం ఉంటే దానితో ఏ పాత్రను తయారు చేయలేరు. మలినాన్ని తొలగించిన తరువాతే అది అందమైన ఆభరణంగా మారుతుంది. అలాగే మన జీవితం కూడా. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, విలువైన వారిగా సృష్టించాడు. కాని మనలో ఉన్న గర్వం, అసూయ, ద్వేషం, పాపం దేవుడు మనల్ని ఉపయోగించకుండా అడ్డుకుంటాయి. బంగారం శుద్ధి కావాలంటే అగ్ని తప్పదు. అగ్ని బాధిస్తుంది, కాని అదే శుద్ధి చేస్తుంది. నీ జీవితంలో వచ్చే పరీక్షలు నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను శుద్ధి చేయడానికి. ఈ వాక్యంలో వృత్తికారుడెవరు? మన దేవుడు. ఆయన ఒక గొప్ప కళాకారుడు. శుద్ధి చేయబడిన జీవితాన్ని తన మహిమకై ఉపయోగిస్తాడు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు శుద్ధిని కోరుతున్నావా, లేక మలినంతోనే కొనసాగాలనుకుంటున్నావా? శుద్ధి తర్వాతే సేవ, శుద్ధి తర్వాతే గౌరవం. దేవుడు నిన్ను శుద్ధి చేయబడిన సువర్ణ పాత్రగా చేయునుగాక. ఆమేన్.